వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్యాన్సర్ చిన్నారుల మధ్య జన్మదినాన్ని జరుపుకున్న బాలకృష్ణ. బసవతారకం ఆసుపత్రిలో భావోద్వేగ క్షణాలు. చిన్నారులకు ధైర్యం చెప్పి బహుమతులు అందజేసిన బాలకృష్ణ. పుట్టినరోజు సేవా కార్యక్రమాలతో ఆకట్టుకున్న బాలయ్య బాబు. రాజ్యసభ నామినేషన్ వివాదంపై బీజేపీని తప్పుపట్టిన చామల. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఎంపీ. ప్రత్యర్థి అభ్యర్థిని అడ్డుకునే కుట్ర జరిగిందన్న ఆరోపణ. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని కోరిన చామల. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై కేంద్రాన్ని విమర్శించిన జగన్. ఉద్యోగుల సంక్షేమానికి ప్యాకేజీ ఉపయోగం లేదన్న జగన్. ప్లాంట్ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్. ఆధునీకరణకు నిధులు కేటాయించాలని కోరిన వైఎస్ జగన్. పాలమూరు ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని తప్పుపెట్టిన రామచందర్. మూసీ రివర్ ఫ్రంట్ ప్రతిపాదనలపై బీజేపీ అభ్యంతరాలు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యంపై తీవ్ర విమర్శలు. 6 గ్యారంటీల అమలుపై పోరాటం కొనసాగుతుందన్న బీజేపీ. చిన్నారి అదృశ్యంపై ప్రభుత్వాన్ని నిలదీసిన వరద కళ్యాణి. 4 రోజులైనా స్పందన లేదంటూ విమర్శించిన ఎమ్మెల్సీ. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రజల భద్రతపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలన్న కళ్యాణి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, నందమూరి బాలకృష్ణ తన జన్మదిన వేడుకలను హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా నిర్వహించారు. క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వారితో ఆప్యాయంగా గడిపారు. చిన్నారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ ధైర్యం చెప్పారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్న బాలకృష్ణ చిన్నారులకు బహుమతులు అందజేశారు. చిన్నారుల ముఖాల్లో ఆనందం చూడటం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. అభిమానులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ బాలకృష్ణ మానవతా దృక్పథాన్ని కొనియాడారు. ఆసుపత్రి వైద్యులు సిబ్బంది సందర్భంగా బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల మధ్య జన్మదినాన్ని జరుపుకోవడం ద్వారా వారికి మరింత ధైర్యం, ఉత్సాహం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఆసుపత్రిలో భావోద్వేగ పూర్విత వాతావరణాన్ని కలిగించింది. మా పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళ సంకల్ప బలీయం తప్పకుండా అది నెరవేరుతుంది అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే వయసు అన్నది జస్ట్ ఇట్స్ నంబర్ నా దృష్టిలో. అందుకే అంటుంటాను, హిందువులు కూడా అన్నా అంటే उम्र 50 पार है लेकिन शक्ल मेरी 30 की जैसी. मुझे कोई अंकल या चीचा कहा उसकी तो ऐसी की तैसी है नहीं. సో నథింగ్. అందరూ అక్కడ వయసుతో పని లేదు. సో చేసుకుంటూ పోవడమే. ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ దాన్ని మనం చేతుల్లో ఉంది. ఎంత భగవంతుడి చేతుల్లో ఉండదు. కొంత మమాత్మ సర్వభూతాత్మ అంటాం. నాలో ఉన్న ఆత్మే అన్ని జీవరాశుల్లో ఉన్నవి. అందుకే అంటాను నేను. ఆ చార్ల్స్ మెకేది కూడా అప్పుడు కోట్ చేయడం జరిగింది. ఏంటంటే, యూ హ్యావ్ నో ఎనిమీస్ యూ సే బట్ అలాస్ మై ఫ్రెండ్ యువర్ బోస్ట్ ఈస్ వెరీ పూర్ అని. దే ఆర్. విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. ప్రమాదంలో గాయపడిన వారికి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితుల కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై కూడా ఆరా తీశారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయం అందాలని కోరారు.
చిత్తూరు జిల్లా కాణిపాకంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించి బాలకృష్ణ ఆయుర ఆరోగ్యాలు కోరుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్రజాసేవా కార్యక్రమాలను ప్రశంసించారు. అభిమాన సంఘాల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి పేదలకు భోజనాలు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. బాలకృష్ణ సినీ రాజకీయ జీవితంలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఓకే సార్ ఒక నిమిషం ఉండండి. ఓకే అన్నా ఓకే తీసుకున్నా ఎప్పుడు ఓకే సార్ తీసుకున్నాం. అవునన్నా సరే ఫోన్ కొద్దిగా వాటర్ బాటిల్. మల్కాజ్గిరిలో సంచలనం సృష్టించిన హత్య కేసులో పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు. నిందితుడు అరుణ్ తన భార్య నిషారాణిపై అనుమానం పెంచుకుని గన్తో కాల్చి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అనంతరం ఆమె చెల్లెలైన నిషారాణిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత 6 నెలల క్రితం అక్రమంగా రివాల్వర్ కలిగి ఉన్న కేసులో అంబర్పేట పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. ఇటీవల భార్యపై అనుమానాలు పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరుణ్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. ఘటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని ఆయుధం స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలు, అనుమానాలు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఈ రోజు మార్నింగ్ 5:30, 6 o'clock మాకు డైరెక్ట్ కాల్ వచ్చేసింది. అందులో మారుతి నగర్లో ఒక ఫైర్ అయిపోయి ఒక లేడీ చనిపోయిందని చెప్పగానే ఇమ్మీడియట్గా మా పెట్రోల్ కారు రీచ్ అయింది. ఆ కన్ఫర్మ్ చేసుకోగానే ఇన్ఫార్మ్ చేసేస్తే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇమ్మీడియట్గా రీచ్ అయ్యారు. అతను స్పాట్ చూసిన తర్వాత సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీన్వైల్ నేను మా డీసీపీ మల్కాగిరి శ్రీధర్ సార్ అందరూ కూడా మారుతి నగర్ సీన్ ఆఫ్ అఫెన్స్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫైరింగ్ అయింది. అక్కడ 3 రౌండ్ల ఎంటీ కార్ట్రిడ్జ్ పడిపోయినాయి. ఫుల్ ఆఫ్ బ్లడ్లో ఉన్నది అమ్మాయి, హెడ్ ఇంజరీ అయి ఉన్నది. తెలుసుకుని భర్త అక్కడ ఏం లేడు. అయితే అరుణ్ వాళ్ళ మదర్ లక్ష్మమ్మ ఆమెను ఎగ్జామ్ చేసేస్తే మార్నింగ్ 5 o'clock అట్లా చప్పుడిని పడింది అత్తమ్మ అన్నట్టు. ఆమె అక్కడ రీచ్ అయ్యేలోపే సౌండ్ వచ్చేసింది. ఆమెకు సౌండ్ విన్నది. ఆమె పోయి చూసేవాటిని అక్కడ పడిపోయినది. అరుణ్ అక్కడ పారిపోయినప్పటికీ వెళ్ళాడు. భార్యపై అనుమానం ఉన్నట్టు తెలిసింది. కానీ ఎందుకు ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ కాజ్ అనేది మేము అరెస్ట్ చేయగలిగితేనే చెప్పేస్తాము, ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాం. దాని గురించి ఒక 3 టీంలు ఫామ్ చేశాము. ఎంత తొందరలో చెక్ చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రకటించిన 11,440 కోట్ల ప్యాకేజీపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు.
ఈ ప్యాకేజీ ఉద్యోగుల సంక్షేమం కోసం కాదని, ఫ్యాక్టరీ భద్రతా ప్రమాణాల పెంపు కోసం కూడా కాదని పేర్కొన్నారు. ప్రధానంగా వీఆర్ఎస్ చెల్లింపులు, బ్యాంకు రుణాలు, జీఎస్టీ బకాయిల పరిష్కారం కోసం ఈ నిధులు కేటాయించారని ఆరోపించారు. కార్మికుల భవిష్యత్తు, ప్లాంట్ ఉత్పాదకత పెంపు, ఆధునీకరణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమల రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్లాంట్ భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా నిధులు వినియోగించాలన్నారు. ప్లాంట్ను నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంటు నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. 9వ తారీఖున లేఖ రాశాం. అదే మాదిరిగా ఫిబ్రవరి 6 కూడా 2వ లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6 కూడా 2వ లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6, మార్చ్ 9. అది కూడా చూపించు. 2 లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. ఫిబ్రవరి 6, మార్చ్ 9. దీని తర్వాత మేలో 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసిన మినిట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము, చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ను గొప్పగా నిలబెట్టగలుగుతాము, ఏ రకమైన మార్పులు చేర్పులు చేయగలిగితే ఈ ప్లాంటు బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ఈ సలహాలన్నీ కూడా ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, therefore the house unanimously resolves to oppose the decision of the government of India on strategic disinvestment of government of India's shareholding in RINL Visakhapatnam, along with the management control by way of privatization. Also resolved to request the government of India to consider the measures suggested by the Honorable Chief Minister of Andhra Pradesh in his letter dated 6th February 2021 and 9th March 2021 to make RINL profitable and remain the pride of Telugu people and the state of Andhra Pradesh. ఈ మాదిరిగా అసెంబ్లీలో తీర్మానాలు సైతం చేసి ప్రైవేటైజేషన్ను అడ్డుకోగలిగాం, ఆపగలిగాం, ఎంప్లాయీస్కు తోడుగా నిలబడగలిగాం. అంతేకాదు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు నవంబర్ 12, 2022 సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సమక్షంలోనే ప్రైవేటైజేషన్కు ఆపండి అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని కోరడం కూడా జరిగింది. పబ్లిక్ మీటింగ్లో ప్రధానమంత్రి గారి సమక్షంలోనే. కాకినాడలో చిన్నారి కనిపించకుండా పోయి 4 రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శించారు. ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో మహిళల భద్రతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నాయకులు ఇప్పుడు ఈ ఘటనపై ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ప్రతి గంట కీలకమని, పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని సూచించారు. ప్రజల భద్రతా అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని పేర్కొన్నారు. చిన్నారి క్షేమంగా తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 4 రోజులైంది. కనీసం ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, బాధ్యతగా వ్యవహరించట్లేదు. ఒక మహిళా హోంమంత్రి ఎందుకు ఈ విషయం మీద స్పందించట్లేదు అని నేను అడుగుతున్నాను. సీఎం గారు ఎందుకు ఈ సంఘటన మీద సమీక్ష నిర్వర్తించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, తన సొంత జిల్లా ఇది, అతను మంత్రిగా ఉన్న కాకినాడ జిల్లాలో ఎంత పెద్ద సంఘటన జరిగితే ఎందుకు స్పందించట్లేదు? గతంలో అయితే 30,000 మంది అమ్మాయిలు
అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికింగ్ కి గురయ్యారు అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. ముందు మీ సొంత జిల్లాలో ఒక అమ్మాయి కనిపించకుండా పోయి 4 రోజులైంది. దీని మీద స్పందించండి, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి, ఆ వెతుకులాటని స్పీడప్ చేయండి అని పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ ఉన్నాను. అసలు ఈ చిన్నారి కనిపించకపోవడము, వెతకడము అనేది ఒక్క కుటుంబం తాలూకా బాధ్యత కాదు, మొత్తం సమాజము అలాగే ప్రభుత్వ యంత్రాంగం తాలూకా బాధ్యత. 4 రోజులైంది. ఆమెతో పాటు ఒక కుక్క కూడా వెళ్ళింది, మళ్ళీ ఆ కుక్క వెనక్కి తిరిగి రావడం కూడా జరిగింది. అసలు ఇది ప్రమాదమా లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా, అసలు ఆ పాప ఏమైంది, ఇంకేమైనా సంఘటనలు జరిగాయా అనేది తెలుసుకోవాలి. ₹1,00,000 కాంపన్సేషన్ పట్టించిన వాళ్ళకి ప్రకటించడం కాదు, అంతకంటే ఎక్కువ ప్రకటించైనా సరే ప్రభుత్వం మరింత పరిజ్ఞానాన్ని ఉపయోగించి అయినా సరే, మరింతమంది పోలీసు యంత్రాంగాన్ని పెట్టి అయినా సరే ఈ పాపని వెంటనే కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీని మీద వెంటనే ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు వెంటనే స్పందించాలి. అలాగే పాపని వెంటనే కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పజెప్పాలి. గత 4 రోజులుగా ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన, వాళ్ళ కన్నీరు చూస్తే గుండె తరుక్కుపోయే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ పాపని వెంటనే కనిపెట్టి తల్లిదండ్రులకి అప్పజెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక రాజకీయ కుట్ర ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం బీజేపీకి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ముందుగానే 3వ అభ్యర్థిని నిలబెట్టడం వెనుక ప్రత్యర్థి అభ్యర్థిని అడ్డుకోవాలనే ఉద్దేశం కనిపిస్తోందన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. ప్రతిపక్షాలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిక్షిప్తపాతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగేలా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలని చామల అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గతంలో కూడా మీరు చూసిర్రు, బీజేపీ ఎట్టి పరిస్థితుల ఎన్నికలను వాళ్ళ ఖాతాలలో వేసుకోవాలని ఎన్నో రకాల ప్రక్రియలతో ఈ యొక్క స్వతంత్రత ఉన్నట్టు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వ్యవహారం చేస్తుర్రో ఇది భారతదేశంలో ఈ గత 10 సంవత్సరాల నుంచి పలు సార్లు మనం చూసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఒకవేళ 3 రాజ్యసభ ఎన్నికలు జరుగుతుంటే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 58 మంది ఎమ్మెల్యేలతోటి ఒక రాజ్యసభ వచ్చే అవకాశం ఉన్నప్పుడు 3వ రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ఎట్లా పెట్టింది అనేది ఫస్ట్ క్వశ్చన్. నాకు 3 రాజ్యసభలో 2 బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, 1 కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. అంటే బీజేపీకి ఉన్న ఓట్ల ప్రకారము, ఎమ్మెల్యేల ప్రకారము 2 రాజ్యసభలే వస్తాయి. కానీ మొదటి నుంచే 3వ రాజ్యసభను పెట్టి వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంది? ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పక్క తప్పియాలన్న ఆలోచన ముందు నుంచి ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఈ విధంగా ఇంత దౌర్జన్యంగా, ప్రణాళికాబద్ధంగా, అక్కడ సబ్జెక్టుకు సంబంధం లేకుండా ఏ విధంగానైతే ఈరోజు ఇంత దౌర్జన్యానికి పాల్పడుతుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు 12 గంటలకు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దౌర్జన్యం అంటే ఇక రాజకీయాలలో ఏం లేదు, ఇక వేరే ఆలోచన. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడము, ఇటు పార్లమెంట్ లో మన ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటి 7 ఎంపీలను తీసుకోవడమే కాదు, ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ ఇట్లా రిజెక్ట్లు చేయడము, ఏ సంబంధం లేకుండా, రూల్స్ పాటియకుండా, ప్రైవేట్ కంప్లైంట్స్ ని ఆధారం చేసుకొని, ఒక ప్రైవేట్ కంప్లైంట్ కి ఏం శాంటిటీ ఉంటుందని అడుగుతున్నా నేను. ఒక ప్రైవేట్ కంప్లైంట్ ని తీసుకొని ఆధారంగా ఈ రోజు తెలంగాణ నుంచి ప్రైవేట్ కంప్లైంట్ ని డిక్లేర్ ఎందుకు చేయలేదని చెప్పి మీనాక్షి నటరాజన్ గారి అప్లికేషన్ ని రిజెక్ట్ చేసినట్టుగా మాకు సమాచారం అందింది. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 233 ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ కంప్లైంట్ అనే దాన్ని ఫామ్ 26 అఫిడవిట్ లో రాయాల్సిన అవసరం లేదనేది రూలు. మరి ఆ రూల్ కి విరుద్ధంగా ఇంత దౌర్జన్యంగా అంటే ఎవరు పట్టించుకోరేనా? నరేంద్ర మోడీ గారు మీకు ఒకటే చెప్తున్నా, ముఖ్యంగా మీరు భారతదేశంలో అత్యధిక కాలము ప్రధానమంత్రిగా ఈ రోజు నుంచి మీరు గతంలో నెహ్రూ గారి రికార్డు బ్రేక్ చేసినా అని సంబరాలు చేసుకుంటున్నట్టు. ఎన్ని సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నామని కాదు, ఎంత స్వచ్ఛందంగా, ఎంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, హామీల విషయంలో బీజేపీ నేతలు తమ బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన నాయకులు రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతున్నాయని చెప్పారు.
రాజకీయ ఆరోపణల కంటే అభివృద్ధి అంశాలపై చర్చ జరగాలని సూచించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు గారు రేవంత్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేసేటువంటి అంశంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న రామచంద్రరావు గారు అసలు గులాంగిరి అనేటువంటి పదానికి నిర్వచనం నరేంద్ర మోదీ గారి దగ్గర చేతులు కట్టుకుని ఆమడుగురు నిలబడి మీ బీజేపీ శ్రేణులకి ఆ గులాంగిరి అనే పదం వర్తిస్తుందన్నమాట అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి మీ పదవులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి రైతుల ధాన్యాన్ని మొత్తం కొనిపించలేని వాళ్ళు మీరు దద్దమ్మలు. మా గురించి మాట్లాడే అర్హత మీకు ఉందని మేము అడుగుతా ఉన్నాం. పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి ఏటీఎం రేవంత్ రెడ్డి గారికి అనే మాట నోటికొచ్చినట్టు మాట్లాడే మాటల్లో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే ఆ పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను తీసుకొని వచ్చి మీరే నిర్మించండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో సఫలం కాలేని వైఫల్య నేతలు మీరా ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి గురించి మాట్లాడారు. ఈ రోజు మా యొక్క ప్రయాణం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని ఓవైపు అభివృద్ధిని మరోవైపు పరిగెత్తించే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అటు తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి గారి వైఫల్యం, బండి సంజయ్ గారి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా 8 మంది ఎంపీలను గెలిపించి పంపిస్తే ఢిల్లీలో కాలక్షేపానికి కబుర్లు చెప్పుకోవడానికి క్వార్టర్లో ఉన్నటువంటి ప్రయత్నం చేస్తూ తప్ప ఏ రోజైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం మీరు ప్రయత్నం చేసి తుమ్మడిహట్టి ప్రాజెక్టును మొదట వ్యతిరేకించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గుర్తు చేశారు. 2013లో మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అధికారికంగా అభ్యంతరం తెలిపారని పేర్కొన్నారు. ఆ సమయంలో కేంద్రంలో, మహారాష్ట్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు తుమ్మడిహట్టి అంశంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు. తెలంగాణ సాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయ ఆరోపణలకు తావులేదన్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలు మర్చిపోలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి కోసం అమలు చేసిన ప్రాజెక్టులను వక్రీకరించడం సరికాదని చెప్పారు. మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ మరి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి. వారు స్వయంగా లేఖ రాసిండ్రు. పృథ్వీరాజ్ చౌహాన్ గారు 15 అక్టోబర్ 2013లో లెటర్ రాసిండు. ఏం రాసిండు? ఈ ప్రాజెక్టును మీరు ఆలోచన చేసి నిర్మిస్తున్నారు, దీంట్లో 152 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో నిర్మిస్తే దాదాపు మా గ్రామాలు 22 గ్రామాలు మునుగుతాయి. చంద్రాపూర్లో 8 గ్రామాలు, గడిచొరిలో దాదాపు 2000 పైచిలుకు హెక్టార్ల భూమి మునిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇవ్వము అని చెబుతూ మీరు ఈ హైట్ మీద 152 మీటర్ల హైట్తోని తుమ్మడిహట్టి దగ్గర మీరు టెండర్లు పిలుస్తున్నారు, కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, అనుమతులు లేకున్నా మీరు పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ పనులన్నిటి కూడా ఆపండి. మేము ఎట్టి పరిస్థితుల్లో 152 మీటర్ల ఎత్తున నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వము అని చెప్పింది మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసి ఇది ఆపేసేయ్, దెబ్బన నువ్వు పనులు చేస్తే అవి నీకే నష్టము, ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్పి ఆయనే లేఖలో స్పష్టంగా చెప్పిండు. ఇది అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్, పనికి మాలిన ఖర్చు అని చెప్పి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తుమ్మడిహట్టి దగ్గర కట్టద్దని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ 2013లో రాసిండు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు, ఇది మేము చాలాసార్లు చెప్పినాం. మా హరీష్ గారు 100 సార్లు చెప్పిండి ముచ్చట. కేసీఆర్ గారు ఉపన్యాసాల్లో చెప్పిండ్రు. ప్రజలకు తెలుసు ఎవరిని మోసం చేయదలుచుకున్నది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన. ప్రభుత్వాలు, పార్టీలు మారుతాయి కానీ ప్రభుత్వం మారదు. పరిపాలకులు మారుతారు కానీ ప్రభుత్వాలు మారవు. ప్రభుత్వం ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే తర్వాత కేసీఆర్ గారైనరు, తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారైనరు.
వ్యక్తులు మారుతారు కానీ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం నడిచేది. ఎవరిని మోసం చేయడానికి ఇలా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు రోజు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే పత్రికలన్నీ ప్రముఖంగా రాస్తున్నాయి. రంగారెడ్డి ఎత్తిపోతల వద్దగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కంటే ఇతర ప్రయోజనాల కోసం వినియోగిస్తోందని ఆరోపించారు. మూసీ అభివృద్ధికి తమకు వ్యతిరేకత లేదని, కానీ గాంధీ సరోవర్ ప్రతిపాదనపై అభ్యంతరం ఉందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ రాష్ట్ర బాధ్యత అని గుర్తు చేశారు. దేశంలో కొనుగోలు అయ్యే ధాన్యంలో సగానికి పైగా తెలంగాణ నుంచే వస్తోందని పేర్కొన్నారు. పంట దిగుబడుల అంచనాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జరిగిన జాప్యం రైతులకు ఇబ్బందులు కలిగించిందన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రైతు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. వాళ్ళు మమ్మల్ని ఆరోపణ చేస్తున్నారు. మీ ఆరోపణలు తీసుకొని సిద్ధంగా ఉన్నాం. దాంట్లో మార్పులు చేయడానికి మేము రికమెండేషన్ అడుగుతున్నాం. ఎక్కడో చోట పొరపాటు జరిగినవచ్చు, నేను జరగలేదని అనట్లేదు. ఆ పొరపాటు ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఫుల్ ప్రూఫ్ ఎగ్జామినేషన్ పెట్టాలనే ఆలోచన చేయాలి. కానీ ఈ టైంలో మనం విద్యార్థులు రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకొని రాజకీయంగా వాడటం అనేది ప్రభుత్వం మీద కానీ మినిస్టర్ మీద కూడా ఇది తప్పు అని నేను అంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరు రాశారు? లెటర్ చూపెట్టమని చెప్పండి. లెటర్ చూపెట్టమని చెప్పండి, నేను అప్పుడు మాట్లాడతా. ఆయన రాయలేదు, అబద్ధాలు ఆడుతున్నాడు, నేను చెప్తున్నాను. ఆ లెటర్ చూపండి చెప్పండి. అది ఇప్పుడు చేశారు, అప్పుడేం చేయలేదని ఆయన 10 రోజుల నుంచి ఈ మాట అంటున్నాడు. అది ప్రిపేర్డ్ కావచ్చు కదా. ఇప్పుడు ఇట్ మస్ట్ హావ్ బీన్ క్రియేటెడ్ ఫర్ దిస్ పర్పస్ ఆఫ్ పబ్లిక్ గ్యాలరీ. నేనేమంటున్నా, మహారాష్ట్ర సీఎంకు వాళ్ళు ఆయన మినిస్టర్, ఈయన మినిస్టర్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఉంటాయి, దాంట్లో రాజకీయాలు లేవు. ఈయన ఫోన్ చేసి మాట్లాడితే అపాయింట్మెంట్ తీసుకుంటే తప్పకుండా ఇస్తారు, అపాయింట్మెంట్ ఇస్తారు. ఏ మంత్రి, ఏ సీఎం కూడా ఒక సీఎం కలవకుండా పోడు. మా సీఎం కూడా ఇక్కడ వస్తారు, సీఎంని కలుస్తారు, మినిస్టర్ని కలుస్తారు. మేమే వాళ్ళతో అకాంపనీ చేస్తుంటాం కదా. ఎవరు అట్లా, ఇది పొరపాటు. అది మీకు కలవట్లేదు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఆయన సీఎం అయితే నువ్వు కూడా సీఎం ఇక్కడ. యూ హ్యావ్ ద సేమ్ స్టాటస్ హియర్. విల్ రెస్పెక్ట్ యువర్ చైర్ యాజ్ అ సీఎం. మా తెలంగాణ సీఎంకు మహారాష్ట్ర సీఎం ఇవ్వట్లే అనేది అట్లా ఉండదు. డెఫినెట్గా హీ విల్ గివ్. అండ్ దేవేంద్ర ఫడ్నవీస్ ఇస్ అ వెరీ నైస్ మ్యాన్. హీ హ్యాస్ హ్యూమన్ అప్రోచ్ ఇన్ హిమ్. ఎప్పుడు కూడా ఎవరిని ఇన్సల్ట్ చేయడు, అట్లా లేదు. ఆయనకు చెప్పంటే లేకుండా నేను తీసుకుపోతా ఆయన దగ్గరికి. సిన్సియర్గా ఆయన ఉండడంటే, ఇఫ్ ఐ విల్ టేక్ హిమ్ టు మహారాష్ట్ర సీఎం ఇఫ్ ఈ సో మచ్ సిన్సియర్లీ ఈజ్ ఇంట్రెస్టెడ్, విల్ గో. సరే వాళ్ళు ఏం మాట్లాడతారో తర్వాత సంగతి. బట్ ఐఎమ్ హియర్ టు సే దట్ హీ విల్ గెట్ అపాయింట్మెంట్. హీ ఈజ్ నాట్ సిన్సియర్లీ ట్రయింగ్ ఫర్ అపాయింట్మెంట్. గతంలో సేమ్ కేసీఆర్ కూడా ఇట్నే మాట్లాడాడు, మరి ఈయన కూడా ఇట్నే మాట్లాడుతున్నాడు. ఆయనకు పడే గట్టి ఈయనకు పడుతుంది ఇప్పుడు. భయపడుతున్నాడు కాబట్టి. ఇప్పుడు మా టార్గెట్ ఎప్పుడు చేస్తారండి? భయపట్టే కదా. ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ బీజేపీ, కాబట్టి బీజేపీ మీద టార్గెట్ చేస్తున్నాడు. బీజేపీ పెరుగుతుంది కాబట్టి ఇన్సెక్యూరిటీతో ఇద్దరు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ బోత్ మా మీద అటాక్ ఎందుకు చేస్తుంటే, మా బలం ఇప్పుడు కాయగాసే చెట్టుకే రాళ్ళేస్తారు. సో మనకంతా మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వ్యవహారంపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనగాని దయాకర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ నిశ్శబ్దపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. ఎన్నికల కమిషన్ తీరుపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడం అనేది చాలా సిగ్గుచేటు. బీజేపీ ఏజెంట్గా అక్కడ కమిషన్ పనిచేస్తా ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి భారత ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. తక్షణం అక్కడ ఉన్నటువంటి ఎన్నికలను రద్దు చేసి మధ్యప్రదేశ్ ఎన్నికల రాజ్యసభ ఎన్నికలను తక్షణం నిర్వహించాలని కూడా కోరుతా ఉన్నాం. అక్కడ మధ్యప్రదేశ్ ఎన్నికల కమిషన్ కాకుండా బీజేపీ కమిషన్గా పనిచేస్తుంది, బీజేపీ ఏజెంట్గా పనిచేస్తుంది. కాబట్టి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ హక్కుల్ని కూని చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా వ్యవహరిస్తూ ఉందా అనడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మధ్యప్రదేశ్ బీజేపీ హ్యాస్ డిస్ట్రాయిడ్ డెమోక్రసీ. ద మోడీ గవర్నమెంట్ మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. The election commission
హ్యాస్ బికమ్ యాన్ ఏజెంట్ ఆఫ్ ఇవాళ బీజేపీ పార్టీ. కాబట్టి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు సమాచారం ఉందో, తెలుగు స్క్రైబ్ కావచ్చు, మిర్రర్ కావచ్చు, తక్షణం ఉన్నటువంటి ఈ తప్పుడు సమాచారాలు ఆపకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులారా తీవ్ర పరిణామాలంటాయని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. సేవ్ డెమోక్రసీ విధంగా సేవ్ ఇండియా, సేవ్ కాన్స్టిట్యున్సీతో పాటు దేశ ప్రజలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీ హఠావో అనే విధంగా దేశ ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే. డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో సిపిఐ శ్రేణులు కలెక్టరేట్ ను ముట్టడించాయి. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని నాయకులు ఆరోపించారు. కలెక్టరేట్ లోకి ప్రవేశించినప్పుడు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులకు సిపిఐ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. కేంద్ర ప్రభుత్వం తరచూ ఇంధన ధరలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని నేతలు విమర్శించారు. ప్రజల జీవన వ్యయం రోజురోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. ఎందుకంటే ముందు నుంచి కమ్యూనిస్టులు పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్.